కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సంవత్సరాలు నెలల్లో అయిపోతున్నాయి, నెలలు వారంలో అయిపోతున్నాయి. అప్పుడే డిసెంబర్ వచ్చేసిందా అని అనుకునే లోపల డిసెంబర్ ఆఖరిలోకి వచ్చేసాం. ఎంత స్పీడ్గా అయిపోతుందో తెలియట్లేదు. ఎంత వేగం 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 కాలం పరిగెడుతుందేమో అనిపిస్తుంది. ఒకప్పుడులా లేవు. ఒక వారం నుంచి చాలా టైం పట్టేది. నెల ఉండి ఇంకా నెల ఉంది కదా అనేవారు. ఇప్పుడు నెలే ఆయనకు వచ్చేసింది. పదం మారిపోయింది. చాలా స్పీడ్గా గడిచిపోతున్నాయి, చాలా వెంటనే అయిపోతున్నాయి. రోజులు చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. అంటే దేవుడు రాకడికి ఒక సూచన. టైం తొందరపడుతుంది, జాగ్రత్త పడాలి అనే విషయం. మనం నేర్చుకుంటున్న విషయాలను చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికిన దేవుని కోసమే బ్రతకాలి, చనిపోవాల్సి వచ్చినా దేవుని కోసమే చనిపోవాలి. కాబట్టి మనం బ్రతికిన ఒకవేళ చనిపోయినా దేవుని వారమై ఉన్నాము. మన సంబంధము దేవునితో, మన బ్రతుకు దేవునితో, మనం దేవుని వారమై ఉన్నాము అనే విషయం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-3. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రైట్. ఇక్కడ మనకు మనం పరీక్షించుకోవాలి. దేవుడు మన దగ్గర నుంచి వస్తువులు అడగలే, అర్పణలు అడగలే. ఏమైనా అడిగాడంటే మనల్ని సజీవ యాగంగా అప్పు చెప్పుకోవాలి అనే విషయం చెప్పాడు. అయితే అది అప్పు చెప్పుకున్నప్పుడు ఎలా అప్పు చెప్పుకోవాలో చెప్పాడు. మన ఇష్టం వచ్చినట్టు కాదు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగా ఉండేలాగా మన శరీరాన్ని అప్పు చెప్పుకోవాలి అనే విషయము ఆయన మాట్లాడుతున్న విషయం. అయితే మనం పరీక్షించుకుంటున్నాము, అలా ఉన్నామా లేదా, ఆయన కోరుకున్నట్టు మన శరీరాన్ని సజీవయాగంగా అప్ప చెప్పుకుంటున్నామా లేదా అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. పోయిన వారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మత్తయి సువార్తలోంచి 25వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. అవే కొంచెం ఇంకా మిగిలిపోయి దాని కొనసాగింపు ఈరోజు నేను మాట్లాడతాను. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలోంచి 31 నుంచి మనం చూసినట్లయితే 25:31 నుంచి తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. రైట్. ఇక్కడ అంత వదిలేండి. ఇక్కడ మనం లాస్ట్ టైం చూసాం కదా, యేసు ప్రభు వారు 2 వర్గాలని వేరు చేస్తారని చెప్పాడు. 2 వర్గాలని, మనుషుల్లోంచి 2 వర్గాలని వేరు చేస్తారంట. ఆ 2 వర్గాలు ఒకవైపు ఒక వర్గం, ఇంకోవైపు ఇంకొక వర్గాన్ని పెడతా అని చెప్పాడు. చెప్పిన దాంట్లో ఏమన్నాడంటే 34 చూడండి. ఇప్పుడు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, కుడివైపు ఎవరైతే ఉన్నారో వారిని చూసి రాజు అంటే దేవుడు చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకం పుట్టిన దగ్గర నుంచి రాజ్యము ఒకటి ఉంది, పరలోక రాజ్యము. అది మీకు ఇస్తాను, మీరందరూ రండి అని చెప్పి ఒక వర్గానికి చెప్తున్నాడు. ఎందుకు ఇస్తాడంటే కారణం ఏంటో చెప్పాడు అక్కడ. నేను ఆకలి కొంటిని, ఇక్కడ చెప్తున్నాడు కారణం. పరలోక రాజ్యము ఆ మనుషులకి ఒక వర్గానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే, కారణం చెప్తున్నాడు. నేను ఆకలిగా ఉన్నాను. ఎవరు? దేవుడు ఆకలిగా ఉన్నాడంట. ఆకలిగా ఉంటే మీరు నాకు భోజనం పెట్టారు. దాహం ఉన్నప్పుడు దాహం ఇచ్చారు. నేను ఎక్కడో పరదేశి, నేను నాకు సంబంధం లేని టైంలో నాకు ఆశ్రయం ఇచ్చారు. బట్టలు లేవు, బట్టలు ఇచ్చారు. ఆరోగ్యం బాగోలేదు, నన్ను చూసి పలకరించారు. నేను చెరసాల్లో వేయబడ్డాను, మీరు నా దగ్గరికి వచ్చారు కనుక నేను మీకు ఇవన్నీ ఇస్తున్నాను, పరలోక రాజ్యం మీకు ఇస్తున్నాను అని ఒక వర్గంతో మాట్లాడాడు.
పరలోక రాజ్యం ఇవ్వడానికి కారణం ఏంటంటే దేవుడు అనేవాడికి ఇవన్నీ లేనప్పుడు మీరు మాకు ఇచ్చారు అని చెప్తున్నాడు. కిందకు వచ్చినప్పటికి ఆ మనుషులు అంటున్నారు, నేనెప్పుడు నీకు ఆకలి ఇచ్చాను, నేనెప్పుడు ఆహారం పెట్టాను, నేనెప్పుడు దాహం తీర్చాను, నేనెప్పుడు బట్టలు ఇచ్చాను, నేనెప్పుడు నేను ఆశ్రయించాను, నీ బాగోలేకపోతే నేనెప్పుడు చూశాను అని అంటున్నారు కిందకు వచ్చిన తర్వాత. అందుకు రాజు రైట్, ఇంకొదిలేండి. ఇక్కడ మనం పోయిన వారం విన్నప్పుడు దేవునికి ఏం చేయాలో ఎలా చేయాలో అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంటే ఆ మనుషులకి చేసినప్పుడు దేవునికి మనం సహాయం చేసినట్టు అనే విషయాలు మనం గ్రహించాం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఆ లేని వారికి సహాయం చేస్తే ఎవరు చేసినట్టు? దేవునికి. ఒకసారి 40 చూసేంటి, అది 25-40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన మిక్కిలి బలహీనమైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేశారు గనక నిశ్చయంగా మీతో చెప్పు నాకు చేశారు అని నిశ్చయంగా చెప్తున్నారు. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు ఆ అలుపులైన వారికి సహాయం చేస్తే ఎవరు చేసినట్టు? ఇప్పుడు ఆలోచించండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మనిషి దేవునికి సహాయం చేయగలడా? మనిషి దేవుడికి సహాయం చేయగలడా? నేరుగా చేయలేరు, కానీ పేదలకి, బలహీనులకి చేస్తారు. అంటే సహాయం వెళ్ళినట్ట సహాయం వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది? అంటే దేవుడు సాయం చేసినట్టేనా? అంటే మనిషి దేవుడు సాయం చేయగలడా? నా ప్రశ్న అది. ఇష్టపడుతున్నాడు. మనిషి దేవుడికి సహాయం చేయగలుగుతాడు లేదా? అదేం చెప్తుంది వచనం? 40 వచనం. మిక్కిలి అల్పులైన ఈ నా మిక్కిలి అలుపులైన వారికి ఈ నా సహోదరికి మీరు చేస్తే మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయం. నాకు చేసినట్టే. డైరెక్ట్ దేవుడు చెప్తున్నాడు లేదా? ఇప్పుడు చెప్పండి. అయితే దేవుడికి సాయం చేయగలుగుతారా లేదా? చేయగలుగుతారా? అంటే వచనం చెప్పిందనా? వచనం చెప్పిందని దేవుడికి ఒప్పుకుంటారా? ఆలోచించి చెప్పండి, మళ్ళీ టైం ఇస్తున్నాను మీకు. ఒప్పుకుంటారా? ఏ మనిషి కూడా దేవుడికి సాయం చేయలేడు. ఏ మనిషి కూడా దేవునికి సహాయం చేయలేడు. దేవునికి సహాయం చేస్తే ఆయన దేవుడు కాడు. దేవుడికి మనుషులు సహాయం అక్కర్లేదు. దేవునికి మనుషులు సహాయం చేయలేరు కూడాను. అంత స్తోమత లేదు మనుషులకి. ఆయన కృపలో బ్రతుకుతున్నాం వాళ్ళు మనకు. ఇప్పుడు చెప్తాను చూడండి, కింద రండి. ఇప్పుడు 41 చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. రైట్. ఇంకో వైపు ఉన్న వారికి శపించబడిన ఆ నరకానికి పంపుతున్నాడు. ఒకరికేమో చేసిన వాళ్ళకేమో పరలోక రాజ్యం, చేయని వాళ్ళకి నరకం. ఇప్పుడు చేస్తే లాభపడేది ఎవరు? దేవుడు కదా? ఇది అర్థం. దేవుని సాయం కాదు. ఇప్పుడు చేసేవంటే దేవుని సహాయం వెళ్ళదు. ఎవరికి వెళ్తుంది? మనకే ప్రయోజనం, దేవుడికి కాదు. ఇప్పుడు ఆ సహాయం చేసామా, ఆ సహాయం పొందామా, ఇచ్చామా, దేవుడికి లాభం కాదు అది. అయితే మనమే లాభపడతాం. కింద వచనాలు చదివితే అప్పుడు అర్థమవుతుంది. చెయ్యకపోతే, చేసేవంటే మనకు లాభం, చేయకపోతే దేవుడు కొరిగేది ఏమీ లేదు. దేవుడికి సాయం. ఇప్పుడు నేను చెయ్యకపోతే దేవుడు ఎలా చేస్తాడు చూస్తాడు అంటా అవుతుందా? ఎవరు చేస్తాడు చూస్తాడు అవుతుందా? అవ్వదు. అందుకే దేవుడికి సాయం చేయలేము. మనుషులు దేవునికి సహాయం ఏమాత్రం చేయలేరు. ఆ పని చేస్తే మనకి ప్రయోజనము. రైట్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ పని చేస్తే మనకి మిక్కిలి అలుపులైన వారికి ఒకవేళ మనం సహాయం చేస్తే మనకి ప్రయోజనకరము. ఇప్పుడు ఈరోజు రెండో భాగం మనం వినే ప్రయత్నం చేద్దాం. రెండో భాగం ఏంటంటే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలను తెలియపరుస్తాను. శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. అసలు సహాయం ఎందుకు చేయాలి? సహాయం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? ఇప్పుడు చూసారా స్వార్థం మారింది, ఆలోచన మారింది చూసారా? ఈ కింద వచ్చినోడికేమో చేసినోడికేమో పరలోకం, చేయనోడికి
నరకం. ఇప్పుడు సహాయం మనుషులకి మిక్కిలి అల్పులైన వారికి సహాయం ఎందుకు చేయాలంటే మన పరలోక రాజ్యం వెళ్ళడానికి చెయ్యాలి. దృక్పథం మారిపించండి. దేవునికి సహాయం చేయాలి అనే దృక్పథం మారిపోయి మన స్వార్థం మనకు వస్తుంది. ఆలోచన ఇక్కడే మానాలి. ఇది చేస్తే నేను పరలోక రాజ్యంకి వెళ్ళిపోతాను అనే దృక్పథం మారాలి. చాలా వరకు పుణ్యకార్యాలు ఎందుకు చేస్తారు? చేసిన పాపాలన్నీ చేస్తారు, చేసి పుణ్యకార్యాలు చేస్తే ఆ పాపాలు కొట్టిపడపోతాయి. మూర్ఖత్వం. అది మూర్ఖత్వం. అది కాదు. ఇప్పుడు ఆ సహాయం ఎందుకు చెయ్యాలి అంటే మళ్ళీ 41 వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి శపింపబడిన వారలారా, నన్ను విడిచి వాదికిని వారి దూతలకును సిద్ధపడు 41 సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోయి 40 చూడండి ఒకసారి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్తాను. రైట్. ఒకే ఒక కారణం, ఈయనకి చేస్తే దేవుని చేసినట్టే. ఇదే భావం ఉండాలి. ఇప్పుడు ఇది చేసి నేను పరలోకంకి వెళ్ళిపోతాను అనేది తప్పుడు ఆలోచన. ఇలా చేస్తే నేను దేవుని రాజ్యంకి వెళ్ళిపోతాను, నాకు ఇచ్చేస్తాడు అనేది ఇంకో మాటలో చెప్పాలంటే దొంగబుద్ధి, కన్నింగ్ నేచర్. నేను చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతాను, ఇది ఆలోచించట్లేదు దేవుడు. ఆయన ఆలోచించిన పద్ధతి ఏంటంటే ఇది చేస్తే దేవుడు చేయమన్నాడు కాబట్టి దేవుని నిమిత్తము దేవుని కోసం చేస్తున్నాను. ఎందుకు చేయాలంటే దేవుని నిమిత్తము చేస్తున్నాను. ఫస్ట్ అది రైట్. రెండో భాగం ఏంటంటే ఎందుకు చేయాలంటే అది చేయడం వల్ల నేను వారికి దేవుణ్ణి పరిచయం చేసేవాడిని అవుతాను. ఏమంటున్నాను? ఆ పని చేయడం వల్ల నేను ఆ అవతల వ్యక్తిని, ఆ బలహీనుడిని, మిక్కిలి అల్పుడికి దేవుడిని పరిచయం చేసిన వాడని అవుతాను. మన దృక్పథం ఇది ఉండాలి. ఈ పని చేస్తే నేను పరలోకి వెళ్ళిపోతాను, ఇది కాదు. ఈ పని చేస్తే నేను వారికి దేవుడిని పరిచయం చేస్తాను. ఇప్పుడు దేవుడిని ఎన్నిసార్లు పరిచయం చేసి ఉంటాం మనం? ఎన్నిసార్లు చేసి ఉంటాం? వాళ్ళకి ఎలా పరిచయం తెలుసా? నుదుటి మీద బొట్టు లేకపోతే. క్రైస్తవులా ఎలా తెలిసింది? దేవుడు ఎలా పరిచయం అయ్యాడు? నుదుటి మీద బొట్లే లేదా ఈ బైబిల్ చేతిలో ఉంటే ఓహో వీళ్ళు క్రైస్తవులు. ఈయన ఎలా అనుకుంటున్నాడు? ఆ మిక్కిలి అలుపులైన వారికి సహాయం చేసి దేవుణ్ణి పరిచయం చేయాలని ఈయన ఆశపడుతున్నాడు. దేవుణ్ణి ఈ సహాయం చేయడంలో ఎంత దూరంకైనా మనం వెళ్ళాలి. ఈ పని చేస్తే దేవుడు పరిచయం అవుతాడు అంటే ఎంత దానికైనా మనం దిగి వెళ్ళడానికి ప్రయత్నించాలి. దేవుడు వారికి పరిచయం అవుతాడు అంటే మనం తగ్గించుకొని ఎంత దానికైనా దిగడానికి ప్రయత్నించాలి. రెండు కారణాలు. ఒకటి, అది చేయమన్నాడు కాబట్టి చెయ్యాలి. రెండవది, ఆయన పరిచయం అవుతాడు కాబట్టి ఆ పని చేయాలి. మన పరలోకి వెళ్ళిపోతాం, ఇది కాదు దృక్పథం రైట్. మూడో విషయంకి వస్తున్నాను. ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలి? అలా చెప్పాడా? దేవుడు అంటే తెలియని వాళ్ళు చేయాలని చెప్పాడా? ఎవరు చేయాలి? ఇంతకు మిక్కిలి అలుపులైన వారికి అన్నాడు. ఇక్కడ సాధారణంగా మనము హెల్ప్ చేయాలి అంటే, సహాయం చేయాలంటే, మన దాతృత్వం చూపించుకోవాలంటే మనకు ముందు గుర్తుకొచ్చేది ఏంటంటే బయట ఎవరున్నారో, బయట ప్రపంచం ఎవరంటే ఎవరికి లేదబ్బా, ఎవరు చేద్దామా, మన సరిహద్దు దాటి చేస్తాం. ఫస్ట్ చేయాల్సింది ఎక్కడంటే మీ కుటుంబ సభ్యులు చేయాలి. ఏమన్నాను? సాధారణంగా హెల్ప్ చేయాలి, దారుణ చేయాలి, దాతను చూపించాలంటే మనకు మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే బయట ఎవరున్నారో ఇది కాదు మనం చేయాల్సింది. ఫస్ట్ మీ 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 సరౌండింగ్స్లోనే, మీ కుటుంబ సభ్యులోనే నేను ఎవరికి సాయం చేస్తే బాగుపడుతుంది, నేను ఎవరికి చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే బయట వ్యక్తులకు సాయం చేయడానికి ఇష్టం ఉంటుంది కానీ సొంత బంధువుల దగ్గర ఇష్టం ఉండదు. చూడండి, బయట ఆడెవడికో చేయడానికి మనసు వస్తుంది, సొంత బంధువులు సొంత రక్తంలో ఉంటారు, వాళ్ళు చేయడానికి మనసు రాదు. ఇక్కడ ఒక తెలియని పొరపాటు, ఒక బలహీనత ఉంటుంది. నేను రాబోతున్న దాంట్లో చెప్తాను. ఫస్ట్ చేయాల్సింది ఎవరికి? చుట్టుపక్కలున్న మీ కుటుంబ సభ్యులు ఎవరికి అవసరం ఉందో, మీరేం చేయగలరో, ఆ అలుపులు ఎవరో వెతికి వారికి చేయడం ప్రారంభించాలి రైట్. రెండోది,
మీ మీ ఏరియా వైజ్ వెళ్ళాలి. ఫస్ట్ మీ కుటుంబము, 2 మీ ఏరియా వైజ్ వెళ్ళాలి, 3 మీ గ్రామం వైపు వెళ్ళాలి. డైరెక్ట్గా మన గ్రామం దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. చేసే విధానంలో డైరెక్ట్ గ్రామంకి వెళ్ళడానికి వీలేదు. ఫస్ట్ మీ కుటుంబ సభ్యులు చేయాలి. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏ వ్యక్తికైతే మనం చేయాలని ఆశపడతామో బయట చేసామనుకుందాం, బయట ప్రపంచానికి ఇంటి వారిని దాటి, కుటుంబ సభ్యులను దాటి బయట వారిని చేసామనుకోండి, వాళ్ళు మిమ్మల్ని పొగుడతారు. మీరు ఉండబట్టి, మీరు చేయబట్టి, మీరు ఇవ్వబట్టి మాకు వచ్చింది. ఆనందమా బాధ? నీ సొంతోడు నేను పొగడు చూడండి, నీ దగ్గరోడు నేను పొగడ్డు, నీ బంధువు నేను పొగడ్డు, నీ రక్త సంబంధం నువ్వు ఎంత చేసినా నిన్ను పొగడ్డు. అందుకు అక్కడ చేయాలి ఫస్ట్. బయటోడు ఏం చేస్తాడు? పొగిడి 1-2-3 చెప్పి ఆడేవబట్టి, వాళ్ళు చేయబట్టి ఏంటి ఆనందం లోపల? ఇప్పుడు మన దృష్టి ఏమో అటు ఎందుకు వెళ్తుంది అంటే, ఆడు పొగుడతాడు, సొంతోడు కాగా ఆ మాత్రం ఇవ్వలేరు ఏంటి ఇది అంటాడు. ఏంటి ఇదే అంతుండి ఇదే అంటారు. ఆ మాటలన్నీ పడ్డానికి సిరాకు మనకి. ఆడికి ఇవ్వడమే కాకుండా అన్ని మాటలు అంటాడు. మళ్ళీ ఎత్తే మళ్ళీ ఏమో ఏంటి ఇంత ఇదా సొనుగుడు. మళ్ళీ అందుకు మన మనసు రాదు. ఫస్ట్ ఎక్కడ చేయాలి సాయం? మీకు నచ్చినా నచ్చకపోయినా కష్టం అనిపించిందా, నీ ఇంటి దగ్గరే ఉంటాడు, నీ ఇంటి వాడే అవుతాడు, నీ కుటుంబ సభ్యుడే ఉంటాడు, ఆడ అలుపుడు, ఆడ తిట్టుకున్నా సరే చేయగలుగుతామా? అంత అలుపుడికి చేస్తే అప్పుడు దేవుడు చేసినట్టు అంట. మనం ఎక్కడ ఎత్తుకుతాం? బయట ఎవడున్నాడు, ఎవడు చేసేయాలి, ఆ పొగడతా తీసేసుకోవాలి, ఇంటి వాడు తిడతాడు, చేయగలమా? అలుపుడు ఆడే మరి, బయటడు కాదు. నీ రక్త సంబంధం తిడతాడు, ఇంకా లేదా అంటాడు, ఇస్తావా? ఆడికి అంత ఇష్టం చాలదండి అంటాం. ఇప్పుడు సాయం చేయాల్సింది ఫస్ట్ ఇక్కడ ఎవరు చేయాలనే విషయంలో సాయం చేయాల్సింది ఫస్ట్ ఇంటివారు, తర్వాత మీ ఏరియా, తర్వాత గ్రామం. డైరెక్ట్గా గ్రామం వైపు వెళ్ళడానికి వీల్లేదు. 4వ విషయం చెప్తున్నాను, ఎవరికి చేయకూడదో చెప్తున్నాను. ఏంటది? అలా కూడా ఉంటుందా? సహాయము ఎవరికి చేయకూడదు కూడా ఉంటుందా? ఉంటుందంటారా? సహాయము ఎవరికి చేయకూడదు అనేది కొంచెం ఆనందమే. ఎందుకంటే చెయ్యకర్లే కాబట్టి అమ్మయ్య కొంచెం రిలాక్సేషన్ మనకి అనేది. ఇక్కడ ఎవరికి చేయకూడదు అనేది మీ మనసు, మీ ఆత్మ, మీ అనుభవం 3 పనిచేయాలి. ఏమన్నాను చెప్పండి సరే? మనసు, ఆత్మ, అనుభవం, ఈ 3 పనిచేయాలి. ఎవరికి చెయ్యాలో ఎవరు చేయకూడదు అనే విషయం. బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నాను ఒకరోజు. బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నాను. 2 కాళ్ళు వెనక్కి తిరిగిపోయి ఉన్నాయి. 2 చేతులు ఇలా పైకి ఉన్న పోలియో ఇలా పాకుతున్నాడంట అతను. భుజాలతో రోడ్డు మీద ఒక గోను సంచులంటది కట్టుకుని భుజాలతో ఇలా పాకుతున్నాడు. ఇలా పాక్కుంటా బస్ స్టాండ్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని డబ్బులు అడుగుతున్నాడు. ఇలా కాలు 2 పైన ఇక పాక్కుంటూనే వెళ్తున్నాడు ఆ వ్యక్తి. ఆ వెళ్తున్న వ్యక్తిని చాలా బాధ అనిపించింది. అసలు పని ఎలా చేసుకుంటాడో, ఏంటి ఆయన జీవితం అని అనిపించి చాలా దుఃఖం అనిపించింది. ఏదో ఒకటి చెయ్యాలనిపించింది, ఎలాగైనా చేయాలి అలాంటి వాళ్ళకి అని చెప్పి నా దగ్గరున్న డబ్బుని తీసుకుని అది ఎంత వచ్చిందో చూడకుండా ఆ డబ్బుని అతని చేతులు పైకి ఉన్నాయి, వెనక్కి వీపు మీద ఉన్నాయి. వీపు మీద ఉంటే అలా పెట్టాను. సంచిలో వేయమన్నాడు. ఆ సంచి అలాడుకుంటే వెళ్తుంది, సంచిలో వేయమన్నాడు. సంచిలో వేసాను. వేసిన తర్వాత ఆ వ్యక్తి ఇలా అనేసి పలకరించి ఆ వ్యక్తి అలా పాక్కుంటా వెళ్తున్నాడు. బస్ స్టాప్ అలా దాటాడు, లెగిసి నడిచి వెళ్ళిపోయాడు. చేతుల్లో పెట్టేసి కాళ్ళు ఇలా తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి అవతల బస్ స్టాండ్కి వెళ్ళిపోయాడు. గుండె అయినంత పని అయింది. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అర్హత ఉందా? అయిపోయారు కదా. మీరు చెప్తుంటేనే ఎమోషనల్. ఇప్పుడు చూసినట్టు నాకు ఎలా ఉంటుంది? అక్కడ
మనసు పని చేయలే, మైండ్ పని చేయలే, ఆత్మ పని చేయలే, అనుభవం పని చేయలేదు. ఈ 3 పని చేయలేదు. అవతలకి వెళ్ళిపోయి నీట్గా డివైడర్ దాటి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం దూరంలో మళ్ళీ ఇలా పడుకుని పాకుతున్నాడు అక్కడ నుంచి అవుట్ సైడ్. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అంటాడు. అక్కడ వాళ్ళందరికీ ఆ విషయం తెలుసంట. నేను ఎర్రోడిని చూసి పాపం పాపం అనుకుని ఇప్పుడు నా మనసు పని చేయలేదు, ఆత్మ పని చేయలేదు, అనుభవం కూడా పని చేయలేదు. అర్హత లేని వాడికి ఇవ్వడానికి వీల్లేదు. అర్హత కలిగిన వాడికే ఇవ్వాలి. ఇచ్చింది ఇచ్చినట్టు తాగేస్తాడు అనుకోండి, ఇచ్చింది ఇచ్చినట్టు తాగేస్తాడు అనుకోండి. మీ దగ్గరికి వచ్చి ఇంట్లో లేదు, అది లేదు, ఇది లేదు, కొనాలి అన్నాడు. ఇప్పుడు అర్హత ఉంది వాడికి? మిక్కిలి అలుపుడు అని అనేసుకుని ఆడికి ఇచ్చేసారు అనుకోండి, లెక్క అప్పు చెప్పుకోవాల్సిందే. మీకు ఇవ్వబడిన డబ్బుని లెక్క అప్పు చెప్పుకోవాల్సిందే. మీ అనుభవం పనిచేయాలి, ఆత్మ పనిచేయాలి, మనసు మొత్తం అన్ని దగ్గర పెట్టుకుని ఇవ్వడం చూడాలి, చేయడం చూడాలి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి, ఇవన్నీ చూసి రావాలి. ఫస్ట్ మనకి వచ్చేదంటే ఎమోషన్. అయ్యో పాపము, ఆడేదైనా స్టోరీ చెప్పాడు అనుకుందాం, అలాగుంది ఇలా ఉందని వెంటనే కరిగిపోతాం. ఎవరికో తెలుసా, మళ్ళీ బయటోడే, దగ్గరుడు కాదు, దగ్గరుడు ఎంత స్టోరీ చెప్పనే, ప్రార్థన చేస్తాంలే, నీకోసం ప్రార్థన చేస్తాం లేదు అంటాం. బయటోడైతే ఓ బులబుల ఏడిసాడికి ఏంటి ఇచ్చేయాలని చూస్తాం మనం. ఇదే మరి వేషధారణ. ఎవరికి చేయాలో ఎవరు చేయకూడదో ఆ ఆలోచన మనకే ఉండాలి. ఫస్ట్ది ఎందుకు చేయాలని నేను చెప్పాను, ఎలా ఎలా ఎందుకు చేయాలనే విషయం చెప్పాను. తర్వాత ఎవరికి చేయాలనే విషయం చెప్తున్నాను, ఎలా చేయకూడదు, ఎవరికి చేయకూడదు అనే విషయం చెప్తున్నాను. ఇప్పుడు 5వ విషయం చెప్తున్నాను, ఎలా చేయాలో అన్నాను సరే. తెలుసా తెలుసా తెలీదా? ఎలా చేయాలో తెలీదా? చెప్తాను నేను. ప్రారంభ రోజుల్లో ఒక చిన్న రూమ్లో పెద్ద అన్నయ్య చిన్న గది క్వార్టర్స్ లోపల ప్రార్థన పెట్టేవారు. ఒక 25 మంది 30 లోపలే వచ్చేవారు, 20-25 మంది లోపలే ఉండేవారు. ఆ టైంలో నేనుండి ఇలా మైక్ అన్నయ్య రాకముందు రూమ్ లోపల ఉండేవాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఆ టైంకి వచ్చేవాడు, మైకు పెట్టేసి అన్నయ్య బైబిల్ తెచ్చిపెట్టి, అన్నయ్య పుస్తకం తెచ్చిపెట్టి రెడీ పెట్టి మైక్ అంతా చెక్ చేసి నేను రెడీ చేశాను. ప్రేయర్ ఇంకా 2 గంటలకు స్టార్ట్ అవుతుంది కనుక రెడీ చేసి పెట్టేశాను. పుస్తకాలు బైబిల్ అన్నీ అన్న ప్రార్థన చేసుకున్నాను. లోపల చెక్ చేస్తాను, మైక్ చేస్తాను. చేసిన తర్వాత నాకు ఏదో ఫోన్ వచ్చిందని అలా కొంచెం రూమ్ నుంచి బయటకు వచ్చాను, ఆ ప్రార్థన రూమ్ నుంచి బయటకు వచ్చాను. అలా బయటకు వచ్చిన తర్వాత తల్లి కొడుకులు ఇలా లోపలికి వెళ్ళారు. వాళ్ళిద్దరు నన్ను చూడలేదు, నేను ఇలా బయటకు వెళ్ళినట్టు వాళ్ళు చూడలేదు. అలా ఒక మూలను కూర్చున్నారు. నేను ఫోన్లో మాట్లాడేసిన తర్వాత తలుపు గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి చూస్తున్నాను. అలా లోపలంతా చూస్తున్నాను, అంతా బాగానే అంతా ఏదో చూస్తూ ఆలోచిస్తున్నాను. ఈ లోపల తల్లి కొడుకులు వచ్చారు కదా, కొడుకు పటక్కమని లేచాడు. లెగిసి స్పీడ్గా అన్న టేబుల్ ఎక్కడైతే ఉంటుందో ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి బైబిల్లో ఉంటే ఆడి జేబులోంచి అలా డబ్బులు తీసి ఆ బైబిల్లో పెట్టి అని మూసాడు. బైబిల్లో పెట్టి మూసాడు. మూసిన తర్వాత నేను అక్కడే ఉన్నాను, పిల్లోడు అనుకుంటున్నాను. వాళ్ళమ్మ హే హే అంటుంది. వాళ్ళ అమ్మ ఆడికి ఏం వినపట్లేదు. ఆడు పెట్టేసి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గోపి కొట్టిందండి. ఆడు ఇలా పుట్టున్నాడు, ఎత్తి అన్నది వాళ్ళ అమ్మ. ఆడలా చేయి పెట్టుకుని గోపి మీద చేయి పెట్టుకుని కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆపుకుంటూ ఏదైతే పెట్టాడో అది తీస్తున్నాడు. నాకంతా చూస్తున్నాను, ఎందుకు పెట్టాడో ఎందుకు తీస్తున్నాడో ఎంత ఆలోచిస్తున్నాను. పుచ్చగడ అని అమ్మది వాళ్ళమ్మ. ఆడు ఇలా ఏడుస్తూ ఆ డబ్బులు అలా పట్టుకుని ఉన్నాడు. ఎందుకు పెట్టాడో తెలీదు, ఎందుకు తీసాడో తెలీదు. బహుశా ఎక్కువ పెట్టేశాడు ఏంటో అని ఆలోచిస్తున్నాను. మొత్తానికి ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సంగతాలంతా మాట్లాడుకుంటే ఆ పిల్లాడు సైలెంట్గా ఉన్నాడు. ఆయన పిలిచి, ఒరే ఎందుకు అమ్మ ఎంత కొట్టిందిరా అన్నాడు. పిల్లోడు కదండి, నువ్వు చెప్పేస్తారు కదండి. మా డాడీ డబ్బులు తీసి బైబిల్లో పెట్టరా అని మా అమ్మకి ఇస్తే నేనేమో అమ్మ నేను ఇస్తానమ్మా అని అన్నాను. సరే అయితే మా అమ్మ ఇచ్చిన తర్వాత మా అమ్మ 5 టైమ్స్ చెప్పింది అన్నయ్య చూస్తుండగా బైబిల్లో పెట్టు అని, నేనేమో మర్చిపోయి వెంటనే పెట్టేశాను, అంతు కొట్టింది అన్నాడండి. తల్లి ఎందుకు కొట్టింది?
పాస్టర్ గారు చూస్తుండగా బైబిల్లో పెట్టమని 5 సార్లు చెప్పిందంట. వీడికేమో కూర్చోగానే పెట్టేయాల. పిల్లోడు కదా, ఆడికేం తెలుసు రాజకీయం, ఆడికి తెలియదు కాబట్టి టక్కని తీసి కూర్చోగానే అలా కూర్చుని ఈ లెగ్స్ వెళ్ళిపోయి పెట్టేశాడు. అందుకు తీయించేసింది. తీయించిన తర్వాత అన్నయ్య వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళి పెట్టరా అన్నదంట. అన్నయ్య వచ్చిన తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళి అప్పుడు పెట్టాడు. అంతకు కొట్టిందంట. ఇప్పుడు ఏదో చేస్తుంది ఆవిడ. ఇప్పుడు లోపల ఆవిడకి ఏముంటంటే, నేను దేవునికి డబ్బులు ఇచ్చాను. మత్తయి సువార్త కొద్దాం సరే. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసారా? ఫస్ట్దే 6:1 నుంచి చూడండి. ఎవరు కనపడాలని? మనుషులకు కనపడాలని వారి ఎదుట మీ నీతి కార్యము జాగ్రత్త పడాలా? మనం ఏం చేస్తాం? తెలియకపోతే అదొక బాధ. నేనే చేసాను తెలియకపోతే ఎలాగా? నేనే చేశానని తెలియాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులకు తెలియకుండా జాగ్రత్త పడండి. పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలం పొందరు. ఏంటది? ఇప్పుడు ఇచ్చేది ఎందుకు ఇస్తారు? ఇచ్చేది ఎందుకు ఇస్తారు? రెండు కారణాలు ఉంటాయి. ఎందుకు ఇస్తారంటే, బయట చర్చిల్లో అయితే, బయట సంఘాల్లో అయితే అంటే వారు ఏం చెప్తారంటే, ఇచ్చేవంటే 2 నీకు వస్తాయని చెప్తారు. మౌలి ఇక్కడ ఏంటంటే మోసం ఏంటంటే, నువ్వు దేవుడికి ఇస్తే నీకు 2 ఇస్తాడు. ఇప్పుడు దేవుడికి ఇస్తే 2 ఇస్తాడనే విషయంని వాళ్ళ అబద్ధ రూపంలో చెప్తారు. ఆ ఎర్రి గొర్రి జనం నమ్మేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కారణం ఏంటి? 100 ఎత్తే 200 వస్తే నా ఆశ, దుర్మార్గం. ఇప్పుడు దేవుడికి 100 ఇచ్చా 200 తీసుకోవచ్చని ఆశతో ఇస్తారు. ఇదొకటి. రెండోది ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. మూడోది మనసు ఉండి ఇస్తారు. ఏది చేసినా అంట మనుషులు కనపడకుండా చేయాలంట. చేయగలమా? ఎలా చేయాలో చెప్తున్నాను. మనుషులకి కనపడకుండా చేయాలంట. మనసు ఒప్పుద్దా? ఒప్పదా? చెయ్యకపోతే ఏమవుద్దంట? ఒకవేళ కనపడేలా చేసావు అనుకో ఏమవుద్దంట? పరలోకంలో ఫలం కోల్పోతామని చెప్పాడు. అందుకు చేతిలో పెట్టామనుకో, ఏమి ఇచ్చావు ఎంత ఇచ్చో నాకు తెలిసిపోద్ది. ఏమొద్దు అప్పుడు నీ ఫలం? బుడిదే. అందుకు చెయ్యొద్దమ్మా, తోసేయండి ఎక్కడ బాబు, ఎక్కడ పెట్టిన బాబు అంటాం. మీరు పోగొట్టుకుంటారని. మాకే నష్టం లేదు, మేము తినేస్తాం డబ్బులు. నష్టపోయేది ఎవరు? జాగ్రత్త. ఏది చేసినా అస్సలు మనుషులకి అంటే తెలియకుండా చేయాలంట. పరలోకంలో అది పోగొట్టేసుకుంటాం. కింద రండి, అలా కింద చూడండి. కావున మీరు ధర్మం చేసినప్పుడు మనుషుల వల్ల వేషధారులు సమాజ మందిరములలో వీధులలోను చెయ్యులాగున నీ ముందర బోర మోగింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. రైట్. ఏ ధర్మం చేసినా అంట మనుషులు పొగుడతారు కాబట్టి, మనుషుల వల్ల పోగొడతా వస్తుంది కాబట్టి చేయడానికి వీల్లేదంట. అన్నదానాలు చేస్తారు, ఆ పేర్లు వేస్తారు. అయ్యరా ఎవరు చెప్పారో, ఎవరిచ్చారో? పలానా కుటుంబం 3 రైస్ బ్యాగులు, పలానా కుటుంబం ఆయిల్ డబ్బాలు మాకు దానం చేశారు చెప్తారు. చెప్పరా? ఇప్పుడు చెప్పమంటున్నాడు, చెప్పొద్దంటున్నాడా? ఏది చేసినా రహస్యంగా చేయమంటున్నాడు. అవుతుందా? లీటర్ ప్యాకెట్ ఇచ్చి మా పేరు చదవండి, లీటర్ నూనె ప్యాకెట్కి మా పేరు రాసేయండి, మా ఇంట్లో పేరు అందరి పేరు రాసేయండి, చదివేస్తారు మైక్లో, చెప్పేస్తారు మైక్లో. ఏంటి ఆనందం? లీటర్ ప్యాకెట్ ఇచ్చి మా పేర్లు ఊరంతా అయినట్టే. ఇప్పుడు మనుషులు లీటర్ ప్యాకెట్ ఇచ్చాడంట పోగొడతారని ఆనందం. మనుషులకు కనపడేలాగా ఏ ధర్మం చేయడానికి వీల్లేదు. కుదురుద్దా? చేసేదే అందుకు పొగడాలని, చేసేదే అందుకు నా పేరు చెప్పాలని. మనుషులుగా కనపడకుండా అన్ని ధర్మదానాలు చెయ్యాలి. అవుతుందా? ఎలా చేయాలో చెప్తున్నాను, బైబిల్ చెప్పింది, నేను కాదు, నన్ను తిట్టుకోదు. మనుషులకి కనపడకుండా. నెక్స్ట్ ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకపోవలెను. మీ కుడి చేయి చేసింది ఎడం చేయి కూడా తెలియదంట. ఈ బైబిల్ మాట.
చేసిన ధర్మము, చేసిన సహాయము, చేసినది ఏదైనా సరే కూడాను కుడి చేయికి రెండిటికి తెలియడానికి వీలు లేదంట. అవుతుందా? అవుతుందా? ఒక దానం చేశారనుకుందాం, పెద్ద దానమే చేశారనుకుందాం, ఎవరికి చెప్పకుండా అవుతారా? మనసు ఆగుద్దా? చెప్పి పొగడతా తీసుకోకపోతే. ఇప్పుడు పోగొట్టినది మనమే. ఎలా చేయాలంటే రహస్యంగా చేయాలి, ఎవరికి తెలియకుండా చేయాలి. దేవుడికి తప్ప ఏ మనిషికి తెలియడానికి వీల్లేదు. ఏ పని చేసినా అలాంటి పనులు చేయాలంట. అవుతుందా? చాలా చర్చిలో ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తు వచ్చినప్పుడు సాయాలు చేస్తుంది, సంఘాలు సాయాలు చేస్తుంది. బియ్యం అని, నూనె అని, కావాల్సిన ఉప్పులు పప్పులు అన్నీ చేసి వారి సంచి మీద వారి చర్చి పేరేస్తారు. ఎందుకు? మా సంఘం ఇచ్చింది, మా చర్చ్ ఇచ్చింది వీళ్ళకి. ఏమంటున్నాడు? రహస్యంగా చేయాలంట, ఎవరికి తెలియకూడదంట చేసినట్టు, అంత అలా చేయాలంట. ఇది ఎలా చేయాలో అనే విషయం. ఒక చర్చి కడుతున్నప్పుడు, చర్చి బిల్డింగ్ కడుతున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్ద ఆయన వచ్చి, ఏం బాబు ఏం కడుతున్నారు ఇక్కడ అంటే, చర్చి కడుతున్నామండి అనే విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఎంత అవచ్చు సుమారుగా అన్నాడు అతను. అడిగిన తర్వాత మేస్త్రిని పిలిపించి లెక్కేసామండి, ఒక 6 రేకుల షెడ్ వేయడానికి ఒక 6 లక్షల వరకు అవుతుంది అండి అన్నాను. అలాగా, సరే అయితే నువ్వేం కంగారు పడక, 1 లక్ష నువ్వు వేసుకో, 5 నేను ఇస్తాను అన్నాడు ఊరు పెద్ద. 1 లక్ష నువ్వు వేసుకో, 5 నేను ఇస్తానన్నాడు. పాస్ట్కి ఆనందం కదా. దేవుడు కనికరించాడు, దేవుడు ఈయన రూపంలో వచ్చాడు. తెగ ఆనందపడిపోయి ఫుల్ సంతోషంగా ఇంక చాలా రిలాక్స్ అయిపోయాడు. అవన్నీ మాటలు అవుతున్న టైంలో వచ్చాడు, చర్చ్ బయట శిలాపలకం ఉండాలి, దాని పేరు నా పేరు ఉండాలని చెప్పాడు. కట్టింది ఎవరంటే ఆ ఊరు ప్రెసిడెంట్ పేరు ఉండాలంట. ఈ చర్చ్ కట్టింది ఈయన అని. అదొక్క చేయి చాలు, చేసేస్తానని చెప్పాడు. పాస్టర్ గారికి ఆనందం అంతా నీరు కారిపోయింది. అలా కాదండి, దేవుని మందిరం అండి, మనుషుల పేరు ఉండకూడదండి. దేవుని ఇష్టం మరి చూడు, నాదొకటే తక్కువ ఆకాశ, 5 లక్షలు తక్కువ అనుకుంటున్నావా? చిన్న పలక పెట్టంతయ్యా, దాంట్లో ఏముంది, తప్పేముంది అంటున్నాడు. ఇప్పుడు ఆయన చేసేది ఎందుకు చేస్తున్నాడు? ఊరు ప్రెసిడెంట్ గారు చర్చ్ కట్టించారంట, ఇది ఆయనకి కావాలి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ఏది చేసినా రహస్యంగా చేయాలంట, తెలియకుండా చేయాలంట, ఇచ్చినట్టు తెలియకూడదు, ఏది తెలియకుండా చేయాలి. అంత అవుతుందా? అలాగా? అలా చేయాలని బైబిల్ చెప్తుంది, నాకు తెలియదు మరి అవుతలేదు, చెయ్యాలంట. 6 చెప్తున్నాను. 6 చేసిన తర్వాత ఎలా ఫీల్ అవ్వకూడదో చెప్తున్నాను. ట్రైన్లో నా చిన్నప్పుడు ట్రైన్లో విశాఖపట్నం నుంచి మేము విజయవాడ వెళ్తున్నప్పుడు ట్రైన్లో పిల్లలందరూ ముందుగానే మా బ్యాచ్ అంతాను వాళ్ళ అమ్మల్ని అడిగారు, ట్రైన్లో అడుక్కునే వాళ్ళు వస్తారు కాబట్టి చిల్లర ఇవ్వండి అని చిల్లర పోగేసుకుని పెట్టినారు. గోదావరి వస్తే గోదావరిలో వేయడానికి చిల్లర, ఈ అడుక్కునే వాళ్ళు వస్తే అడుక్కునే వాళ్ళకి ఇవ్వడం కోసం చిల్లర. అందరూ కాయిన్స్ పెట్టుకుని జేబులో పెట్టుకుని ఉన్నారు. ఒక అడుక్కునే ఆవిడ ఇలా వచ్చింది, ముసలావిడ, బాగా ముసలిది. పావలాలు ఉన్నాయి ఆ టైంలో, పావలాలు 10 రూపాయలు. కొందరు పావలా వేశారు, కొందరు 10 రూపాయలు వేశారు, కొందరు పావలా వేశారు, కొందరు 10 రూపాయలు వేశారు. అలా కట్టుకుంటూ వస్తుంది. గొంతులో మాట కూడా రావట్లే ఆడికి. అయితే మా దగ్గర మా తాత ఒకడు ఉన్నాడు. ఆడేం చేశాడంటే రూపాయి వేసి 75 పైసలు చిల్లర తీసుకున్నాడు. అడుక్కునే దాని దగ్గర ₹1 వేసి 75 పైసలు చిల్లర ఆ అడుక్కునే దగ్గర తీసుకుని పావలా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ₹1 వేసి 75 పైసలు చిల్లర తీసుకున్నాడు. ఆ ముసలమ్మ చూసి జాలనిపించి నా దగ్గర ఆ రోజులో 10 రూపాయలు చాలా ఎక్కువ 10 రూపాయలు బోల్డ్ కొనుక్కోవచ్చు. మనసుకు నచ్చేసింది. ఆ ముసలమ్మ చూసి వేసి అనిపించింది, 10 రూపాయలు వేసాను. అందరూ పావలాలే 10 రూపాయలే వేసి తీసుకున్న వాళ్ళు. నేను ఒక్కడనే 10 రూపాయలు. అందరూ నా వైపు చూశారు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది? 10 రూపాయలు ఉంటుందా ఉండదా? అందరు వేసిన దానికి నాది ఎక్కువ, అందరు వేసిన చిల్లర పైసలకి నాది 10 రూపాయలు.
గుండె పట్టినట్టు 10 రూపాయలు చూసి ఆవిడ అమ్మ బాబోయ్ అన్నట్టుగా అయిపోయింది. మా అమ్మ మొక్కలో కంగారు వచ్చింది. 10 రూపాయలు వేసాడు ఎదవా తెలీదు అన్నట్టుగా చూస్తుంది. మా అమ్మ అక్కడ నుంచి సీరియస్గా చూస్తుంది, చాలా కోపంగా చూస్తుంది. నాకు అనిపించింది వేస్తాను. ఇప్పుడు లోపల ఏంటో తెలియని ఒక ఫీలింగ్ అండి, ఏంటో తెలియని ఆనందం, ఒక రకమైన ఆనందం అండి. దేని బట్టి వచ్చింది ఆనందం? వాళ్ళు వేయలేదన్నా, నేను వేసానన్నా. నాది ఎక్కువ, వీళ్ళందరూ పీరాసోలు అస్సలు వేయలేదు. నేను ఏ రోజు కూడా గర్వంగా ఫీల్ అవ్వడానికి వీల్లేదు. ఒక సహాయం చేసిన తర్వాత గర్వంగా ఫీల్ అవ్వడానికి లేదు. ఆ గర్వము లోపల ఆనందం వస్తలేదా? ఈరోజు పలానా పని చేశాను, ఒక హెల్ప్ చేశాను. ఒక హెల్ప్ చేసిన తర్వాత వచ్చే ఆనందం కూడా పొందడానికి వీల్లేదు. ఒక హెల్ప్ చేసిన తర్వాత, ఒక సహాయం చేసిన తర్వాత వచ్చే ఆనందం కూడా పొందడానికి వీల్లేదు. మీరు వాడక ఇచ్చిన బట్టలే వేసుకుని వచ్చారు. మీ పనులకి మీరు వాడని బట్టలే ఒకవేళ ఇచ్చుంటే ఇచ్చిన బట్టలే అలా వేసుకుని మీ ముందు ఉన్నారు. మీ మనసుకి ఏమనిపిస్తుంది? నేను ఇచ్చిందే ఉంటుందో ఉండదు ఆనందం. ఇప్పుడు ఆ బట్ట తీసుకున్న తర్వాత ఆడు మసిగొట్టు కింద వాడుతున్నాడు అనుకుంది. అప్పుడు ఇంట్లో మసిగొట్టు కింద ఒక సిస్టర్ గారు మా అమ్మకి ఇమ్మని ఒక చీర ఇచ్చిన తర్వాత నేనేమో ఆ చీర ఎంతకమ్మ ఇవన్నీ అంటే ఇవ్వండి పర్లేదు. మా అమ్మ అప్పుడు యేసుప్రభు నమ్ముకోలే. అయితే నమ్ముకున్న టైంలో అమ్మ ఇంకా ఆవిడ చీర ఇచ్చిందంటే ఇదేం చీర రా అన్నది మా అమ్మ. తెలియదు కదా మరి, ఇలాంటివి కట్టను అన్నది. నాకు అలవాట్లేదు ఇలాంటిది అనిపించింది. సరే అయితే అని చెప్పి ఒక వారం తర్వాత ఆ చీరని కిటికీ కట్టిన కింద కట్టేశాను నేను. అదే చీరని కిటికీ కట్టిన కింద కట్టేసి చక్కటి కలర్ బాగుంది, అందంగా ఉంది, భలే ఉందని చెప్పి చాలా సంతోషం కట్టేశాను కిటికీ. వారం తర్వాత ఆవిడ వచ్చింది, మా ఇంటికి వచ్చింది. అదే అని ఇలా అయిపోయింది. బాగున్నా బాబు అని దగ్గరికి వెళ్ళి చీర ముడుతుంది, అదా కాదా అని. ఏ పనికి వచ్చిందో ఆ పనికి మాట్లాడలే, ఏ చెప్పడానికి వచ్చిందో అది మాట్లాడలే. ముఖం ఒకలాగా అయిపోయింది ఆవిడది. ఇప్పుడు ఆవిడ లోపల ఉన్నది ఏంటి? ఇంతకీ ఇచ్చిన తర్వాత చేసాడు. అది కట్టుంటే మా అమ్మ రాష్ట్రగారు వాళ్ళ అమ్మగారు నేను కట్టించారా ఇచ్చించారే ఆనందం, కనీసం ఆనందం పొందడానికి వీల్లేదు. కుదురుతుందా? ఒక సహాయం చేసిన తర్వాత, ఒక దానం చేసిన తర్వాత నీ లోపల ఏ ఆనందం కూడా పొందడానికి వీల్లేదు. కుదురుతుందా? చాలా కష్టమే. ఒక ఆనందంతో గాలిలో తేలిపోయి వస్తాం. ఎంత పని చేశానో ఈరోజు. ఆలోచన ఎలా ఉండాలంటే ఇంకా చేయలేకపోయినా అని ఉండాలి. ఏ రోజైతే నేను బాగా చేశానని భావం వచ్చిందో అక్కడితో నీ పరిచయం ఆగిపోద్ది, ఇంక ముందుకు వెళ్ళావు. దేవుడు చేసిన దానికి నేను ఏమీ కాదు బాబు, నేను ఇంకా అల్పుడిని, ఇంకా చేయాల్సిందే అనే దృక్పథం రాకపోతే ముందుకెళ్ళావు. చాలా చేస్తానండి వాళ్ళకైతే అని వచ్చిందా ముందు కొనసాగలేవు, ఆపేస్తుంది. ఆ ఆనందం మిమ్మల్ని ఆపుతుంది. ఇంకా చేయలేకపోతున్నానే అనే దుఃఖము మిమ్మల్ని ఇంకా 10 మందిని పోషించేలా చేస్తుంది. ఏది పట్టుకుందాం? ఆనందమా? చేయలేకపోతున్నాను దుఃఖమా? ఆనందపడ్డం కూడా వీల్లేదు. ఇంకా కొరతే, ఇంకా చెయ్యాలి, నేను నా స్తోమతకు మించి చెయ్యాలి, ఇది రావాలి. రైట్. 7వ విషయం చెప్తున్నాను నేను. ఏ సహాయం అయితే చేస్తామో, ఏ హెల్ప్ అయితే చేస్తామో పూర్తిగా మర్చిపోవాలి. ఏమన్నాను? చేసిన సహాయం, చేసిన దానము పూర్తిగా మర్చిపోవాలి. కుదురుతుందా? అది చేసిన దానం మర్చిపోవడం కుదురుతుందా? కష్టమే. చేసిన పనులు మర్చిపోవాలి, ఆ దానాలు మర్చిపోవాలి. ఏ పని చేసినా, ఎలాంటి దానం చేసినా, ఎలాంటి సహాయం చేసినా, మిక్కిలి అల్పుడు ఎలాంటి వాడు చేసినా ఖచ్చితంగా మర్చిపోవాలి. పోయినసారి నేనే అండి చేసిన దానికి. ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితం, 5 ఏళ్ళ క్రితం ఏదో చేసుంటే దాన్ని నేనే చేశాను. గుర్తుంటుందా ఉండదా? మర్చిపోగలమా? సహాయం చేసి మర్చిపోవడం రావాలి, చేసి మర్చిపోవడం ఇంకేమీ లేదు. ఇప్పుడు చూడండి,
లేకరా నేను అంటాను, నవ్యకి పాపం వాచ్ లేదు, నేను ఇచ్చేయన్నాను. వెళ్ళు ఇచ్చే. ఇప్పుడు నవ్యకి వాచ్ ఇచ్చింది ఎవరు? తేజ. వాస్తవం ఎక్కడి నుంచి వచ్చింది కదా? ఇప్పుడు నవ్యకి నేను ఇచ్చినట్టు తెలీదు, నేను ఎవరు కూడా తెలీదు. ఇప్పుడు వీడు వెళ్ళి మామూలుగా ఇచ్చాడు, ఇగో తీసుకో ఉంచుకో అని చెప్పాడు. ఇప్పుడు ఆడి ఫీలింగ్ ఏంటి? నీ దగ్గర లేను కదా, ఇప్పుడు ఆడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఉంచుకో పర్లేదు ఉంచుకో, బోల్డనే మన దగ్గర ఉండదా? ఉంటుంది. వచ్చింది ఎక్కడి నుంచి? ఇప్పుడు మీరు కూర్చో. ఇప్పుడు మీరు చేసిన సహాయం ఉందే, మీరు వారికి చేశారు, రైట్? మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అందుకు మర్చిపోవాలి. ఇచ్చినాడు ఎవడో, ఇప్పుడు ఆడికి నేను ఇచ్చాను, నేను ఇస్తే ఆడెళ్ళి ఇచ్చాడు, రైట్? ఇప్పుడు మనకి ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు, ఇవ్వమన్నాడు, ఇచ్చాను. మధ్యలో మనతో ఏంటి ఘనత? ఇప్పుడు ఈడెందుకు టాప్ లేపుతాడు? సెలా ఉంచుకో అని ఈడెందుకు అనగలుగుతాడు కదా? తెలియదు కాబట్టి నేనే ఇచ్చాను అని ఒక భావం. ఇచ్చింది దేవుడు కాబట్టి మర్చిపోవడం రావాలి. ఆయన ఇవ్వమంటే తీసుకెళ్ళి ఇవ్వడం అంతే మన పాత్ర, ఇంకేం లేదు. పోస్ట్ మ్యాన్ కొరియర్ ఇవ్వడం అంతే తప్ప ఇంకేం లేదు. మర్చిపోవాలి. ఆఖరికి ఒకసారి యాకోబు పత్రిక తెద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు క్రియలు లేనప్పుడు విశ్వాసం కలగది అంటే ఏమి ప్రయోజనము? రైట్. ఇక్కడ 14 నుంచి మీరు టిక్ పెట్టుకోసుకోండి. 14 నుంచి 24 వరకు గీతలు పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ 14 సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? రైట్. నేను మీరు ఆ తర్వాత చదువుకోండి. 14 నుంచి 24 వరకు నేను చెప్పేస్తున్నాను. స్పష్టంగా చెప్తుంది ఏంటంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అంటుంది. అంటే విశ్వాసం అంటే ఇప్పుడు మనకున్న ఒక విశ్వాసం ఏంటంటే నేను దేవుడిని నమ్ముతున్నాను, నేను ప్రభువుని నమ్ముతున్నాను, నేను రక్షణ తీస్తున్నాను, నాకు రక్షణ ఉంది. మన ధైర్యమే కదా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభులో రక్షణ ఉంది, నేను బాప్తిజం తీసుకున్నాను, నాకు రక్షణ ఉంది. ఇది విశ్వాసం, రైట్? ఈ విశ్వాసం ఉంటే పరలోకంకి వెళ్ళిపోతామా? బైబిల్ చెప్తుంది ఈ విశ్వాసం ఉంటే పరలోకంకి వెళ్ళమంట. ఈ విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలంట. నీ సహోదరుడు ఆకలిగా ఉన్నాడు, నీ సహోదరి ఆకలితో ఉంది, నీ సహోదరికి వస్త్రాలు లేవు, నీ సహోదరికి కావాల్సిన వస్తువులు లేవు. అయితే నువ్వేమన్నావంట? ప్రార్థన చేద్దాంలే, దేవుడికి సాయం చేస్తాడులే, ప్రార్థన చేస్తాను అని పంపించావంట. పంపితే ఏమంటున్నాడు? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, అది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. క్రియ విశ్వాసము 2 ఉండాలి. కింద ఏమంటాడంటే క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా అవదంటాడు. ఈ 2 అక్క చెల్లి అన్న తమ్ముడు లాంటిది. మీ విశ్వాసానికి క్రియ యాడ్ అవుతానే, మీ విశ్వాసానికి దానము యాడ్ అవుతానే, మీ విశ్వాసానికి పరిచర్య యాడ్ అవుతానే, మీ విశ్వాసానికి సహాయము యాడ్ అవుతానే, మిక్కిలి అల్పుడైన వారికి మీ విశ్వాసము తగులుతేనే అంటుకుంటేనే పరలోకం, లేకపోతే లేదని అర్థం. మీకు విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు, విశ్వాసం ఉంది కానీ సమర్పణ లేదు, విశ్వాసం ఉంది కానీ దానం చేసే గుణం లేదు, విశ్వాసం ఉంది కానీ మిక్కిలి అల్పుడైన వారికి చెయ్యాలనే ఆలోచన లేదు. విశ్వాసం ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోము. విశ్వాసంతో పాటు క్రియ కూడా కావాలి. ఆ క్రియ విశ్వాసము 2 ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాము. ఆ మిక్కిలి అల్పుడైన వారికి మన సహాయం చేసినప్పుడే
మన విశ్వాసానికి అర్థము. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి,